వెల్కమ్ టు తెలంగాణ రైజ్ న్యూస్. దేశంలోనే ఏరోస్పేస్ హబ్ గా మన తెలంగాణ అవతరించనుందని, రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రజాప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఏరోస్పేస్ రంగాన్ని కీలక వృద్ధి రంగంగా తమ ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్ నగరంలో రూపకల్పన చేసి అభివృద్ధి చేసిన శ్రీహరికోటకు పంపనున్న ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 ను సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. పేదలను కాదని ధనికులకు సాయం అందించడంలో, అధికారం కోసం అంగలార్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీలది ఒకటే ధోరణంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. మోడీ దీది దొందు దొందేనంటూ వ్యాఖ్యానించారు. హుగ్లీ జిల్లా సెరాంపూర్ లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తూ, మోడీ తనను తాను దేశభక్తునిగా చెప్పుకుంటారు కానీ మరెందుకో దేశాన్ని అమ్మేస్తున్నారంటూ నిలదీశారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ధనికులకు అండగా ఉంటున్నారు తప్ప పేద ప్రజలకు కాదంటూ స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీది కూడా సరిగా అదే తంతంటూ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కొత్త పార్టీ పెట్టిన కవితకు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చంటూ పేర్కొన్నారు. అయితే మరి 10 ఏళ్ల నాటి బీఆర్ఎస్ దోపిడీలో కవిత కూడా పూర్తి భాగస్వామ్యం ఉందని, ముందు దీనిపై ఆమె వివరణ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారిపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. మహిళా సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఎన్ని పార్టీలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు తిరుగుండదంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కేవలం 3 రోజుల్లోనే ఆర్టీసీ సమస్యలన్నీ పరిష్కరించాం. గత ప్రభుత్వం 55 రోజుల్లో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వారు జూమ్ మీటింగ్ నిర్వహించారు. నాడు 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న టైంలో మరి 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారంటూ తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని జనంలోకి ఇప్పుడు తీసుకెళ్లాలని, కార్మికులతో కలిసి సంబరాలు చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా సంఘాల సభ్యులకు త్వరలో ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్, అక్షర జ్ఞానంతో పాటు ఉన్నత చదువులు, బాలికల కోసం స్నేహ సమ్మర్ ప్రోగ్రాం, సైక్లింగ్, లైఫ్ స్కిల్స్ లో శిక్షణ, సెర్ఫ్ ఆఫీసర్లతో మంత్రి సీతక్క గారు సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘ సభ్యులెవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షర జ్ఞానంతో పాటు వారి విద్యార్హతను గుర్తించి ఉన్నత విద్యా అవకాశాలు కల్పిస్తామంటూ కూడా మంత్రి సీతక్క గారు వారికి భరోసానిచ్చారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజల వద్దకే వెళ్లి నేరుగా వారి సమస్యలు పరిష్కరిస్తాం, రేపటి నుంచి రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై రివ్యూ అంటూ కూడా పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజాప్రభుత్వం ప్రజల కోసమే ఎప్పుడు ముందుంటుందంటూ కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 నుంచి రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామంటూ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇక మీదట ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రజాప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అంటూ తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్టీసీ ఇక మీదట ప్రజా రవాణా విభాగంగా మారనుంది. దేశంలో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తర్వాత 4వ రాష్ట్రంగా తెలంగాణలో ఈ విలీనం జరగనుంది. దీంతో 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవి విరమణ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. విలీనంతో ప్రభుత్వంపై సుమారు 1000 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినా మరి ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతి కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తోంది.